హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే రీడింగ్ గురించి నేను చెప్పే ఇంట్రడక్షన్ పార్ట్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. మోస్ట్‌లీ అదర్ పార్ట్స్ మీరు స్కిప్ చేసేసినా పర్వాలేదు. బట్ రీడింగ్ కోసం నేను మాట్లాడతాను కదా! అదైతే ఎవరు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే నేనసలు రీడింగ్ ఏ బేసిస్‌లో చేస్తున్నాను, అంటే ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటున్నాను అనేది మీకు క్లారిటీ రావాలి అనుకుంటే మీరు వినండి. మీకు కూడా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి రీడింగ్స్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ డెస్టినీలో వ్యక్తి యొక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏంటి? ఇలా ఒక రీడింగ్ అయితే చేయాలి అనుకుంటున్నాను. దానికి రీజన్ ఏంటంటేనండి, ఒక వ్యక్తి గురించి మనకన్నీ తెలుసు అనుకుంటాం కానీ, తెలియంది చాలా ఉంటుందండి. మనకి తెలిసిందే కొన్ని సార్లు నిజమని కూడా అనుకోవడానికి లేదు. చాలా వరకు తెలియనివి ఉంటాయి. బేసిక్‌గా ఈ రీడింగ్ ఏంటంటే, ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్, కెరియర్ యాస్పెక్ట్ అని కాదు. ఆ పర్సన్ సిట్యుయేషన్స్ ఎలాంటివి ఫేస్ చేశారు అంటే, మీలో కొంతమందికి ఆల్రెడీ మీ డెస్టినీలో వ్యక్తి ఎవరో తెలిసే ఉంటుంది. బట్ ఇంకొంతమందికైతే డెస్టినీలో వ్యక్తి ఎవరో తెలీదు. ఈ రీడింగ్ చూస్తున్నప్పుడు ఏంటంటే, ఒక స్పెసిఫిక్ పర్సన్ అనుకోని మాత్రం చూడొద్దు. ఎందుకంటే, ఈవెన్ మీ లైఫ్‌లో ఒక వ్యక్తి ఉన్నా అది ఓకే. బట్ మీరేంటంటే టైటిల్ ప్రకారం రీడింగ్ చూస్తే బావుంటుంది. మీరేంటంటే ఒక వ్యక్తిని అనుకోని చూస్తే మేబీ కార్డ్స్ ఏంటంటే వాళ్ళ ఎనర్జీస్ పిక్ చేసుకోవచ్చు, పిక్ చేసుకోకపోవచ్చు. మీకు రీడింగ్ అనేది రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అదే ఒక డెస్టినీలో వ్యక్తి అన్నప్పుడు వాళ్ళనేంటంటే ఒక అన్‌నోన్ పర్సన్‌గా అనుకోని మీరు రీడింగ్ చూస్తే, సో మేబీ వాళ్ళ సిట్యుయేషన్స్‌కి అండ్ మీకు తెలిసిన వ్యక్తి సిట్యుయేషన్స్ కానీ మ్యాచ్ అయితే ఓకే. మ్యాచ్ అవ్వకపోయినా సరే వినడానికే ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ పర్సన్ బేస్డ్‌గా అయితే రీడింగ్ చేయట్లేదండి. కేవలం అంటే డెస్టినీలో ఒక వ్యక్తి ఉంటారు కదా! ఆ వ్యక్తి గురించి నేనేంటంటే రీడింగ్ చేస్తున్నాను. ఆ బేసిస్‌లోనే రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. చూద్దాం అసలు మీకు అర్థమైందనే అనుకుంటున్నాను నేను చెప్పిందైతే. సో యూనివర్స్ అసలు ఏం చెప్తుంది? మీకు గైడెన్స్ ఏంటి అనేది చూద్దాం. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏంజెల్ ఫిగరిన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సినాబ్రైట్ థంబ్ స్టోన్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి కైనైట్ వాండ్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏంజెల్ ఫిగరిన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీ డెస్టినీలో వ్యక్తి యొక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ పర్సన్ చాలా మెచ్యూర్డ్ అండి. అంటే వాళ్ళకి ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎక్కడ ఏం చేస్తే సిట్యుయేషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి? ఇలా అన్నీ తెలుసు. చాలా ప్రాక్టికల్‌గా థింక్ చేస్తారు. అలా అని చెప్పి ఈ పర్సన్ ఏంటంటే హార్ట్‌లెస్ ఏం కాదండి. చాలా మంచి వ్యక్తి. చాలా యాక్టివ్ ఎనర్జీ క్యారీ చేస్తుంటారు. దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఎక్కడున్నా సరే క్లియర్‌గా పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. కాకపోతే మాట్లాడే మాటలేంటంటే అప్పుడప్పుడు కొంచెం హార్ష్‌గా ఉంటాయి. అసలు అంటే వాళ్ళు ఇంటెన్షన్ ఏంటి? ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని అనిపిస్తుంటది కానీ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఓపెన్‌గా ఉండడానికి ట్రై చేస్తారండి. ఈ వ్యక్తి ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి మాట్లాడడం, మనసులో ఒకలా అనుకోని బయటికి ఇంకొకలాగా బిహేవ్ చేయడం అది వీళ్ళకి తెలీదండి. వాళ్ళు కానీ కోపం వస్తే కోపాన్నే చూపిస్తారు. ప్రేమ వస్తే ప్రేమనే చూపిస్తారు. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్ టైప్ కాదు. కానీ చేసే పనుల్లో కానీ
అంటే అప్పుడప్పుడు మాట్లాడే మాటల్లో కానీ అర్థమవుతుంటది వాళ్ళకి అంటే ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ ఉంటాయని. అయితే అది ఎప్పుడు చూపించరండి. అంటే ఇప్పుడు కొంతమంది అటెన్షన్ అనేది ఎక్కువ కోరుకుంటారు. సో, ఈ వ్యక్తి ఏంటంటే అలా అటెన్షన్ ఇచ్చే టైప్ కాదు. వాళ్ళు సిట్యుయేషన్స్ ప్రకారం రియాక్ట్ అయ్యే టైప్ అన్నమాట. ఇప్పుడు మీ ఇంట్లోని పేరెంట్స్ ఉన్నారనుకోండి. సో, వాళ్ళు ఎప్పుడు ఆ లవ్, కేరింగ్ అనేది చూపిస్తూ ఉండరు కదా! సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళు రియాక్ట్ అవుతుంటారు. వాళ్ళ ప్రొటెక్టివ్‌నెస్ కానీ, లవ్‌ని కానీ చూస్తారు కదా! ఈ పర్సన్ కూడా సేమ్ అంతేనండి. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఈ పర్సన్ ఏంటంటే ఎక్కువ ఓపెన్ అప్ అవ్వరనమాట. ఎక్కువ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండరు. అది ఇక్కడ ప్రాబ్లమ్. బట్ నార్మల్‌గా అయితే మాత్రం చాలా మంచి వ్యక్తి. అండ్ వ్యక్తులకు కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతారండి. సో, ఇలానే ఈ వ్యక్తి ఏంటంటే ఆహ్, ఏదైనా సరే ఒకటి కరెక్ట్ అని ఒకవేళ అనుకుంటే మాత్రం దాని కోసం ఏదైనా చేస్తారు. ఎంత దూరమైనా వెళ్తారు. ఆర్ వాళ్ళ వ్యక్తి అనే ఒక ఫీలింగ్ కానీ వాళ్ళకి స్టార్ట్ అయితే వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి. ఎంత దూరమైనా వెళ్తారు. అలాంటి టైప్ అన్నమాట. అది వస్తువైనా, వ్యక్తి అయినా సరే వీళ్ళు అలానే ఉంటారు. ఒకవేళ వీళ్ళకి నచ్చకపోయినా వీళ్ళకి ఏదైనా సరే ఒకటి కరెక్ట్ కాదు అనిపించినా సరే అసలు ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళైతే యాక్సెప్ట్ చేయరండి. సో, దానికోసం అంటే అక్కడ రిస్క్ ఉంటుందన్నా సరే తీసుకోవడానికైనా రెడీ కానీ, బట్ వీళ్ళు మాత్రం సరెండర్ అయ్యే టైప్ అయితే కాదు. సో, ఇలానే వీళ్ళ లైఫ్‌లోనేంటంటే పాస్ట్‌లో కూడా మేబీ నాకు తెలిసి ఒక రిలేషన్‌షిప్‌లోని వీళ్ళేంటంటే ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఆర్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లోని వాళ్ళు ఇలా అంటే రియాక్ట్ అవ్వడం కానీ జరిగింది. ఎందుకంటే ప్రతిసారి రిలేషన్‌షిప్ వల్లే ఒక పర్సన్ అంటే సఫర్ అవుతారు, చేంజ్ అయిపోతారు అని చెప్పడానికి లేదు గదా! ఏ సిట్యుయేషన్ అయినా ఉండొచ్చు. సో, బేసిక్‌గా ఈ పర్సన్ ఏంటంటే పాస్ట్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్‌లో రిస్క్ తీసుకోవడం కానీ, ఆర్ వాళ్ళ పర్సనాలిటీతోని వాళ్ళేంటంటే థింగ్స్‌ని డీల్ చేసి సార్ట్ ఔట్ చేద్దాం అని కానీ ట్రై చేశారు. సో, మోస్ట్‌లీ నాకు తెలిసి ఇవేవి కూడా ఈ పర్సన్ విషయంలోనేంటంటే అంతగా వర్కౌట్ అయినట్టుగా నాకు అనిపించట్లేదు. సో, అప్పటినుంచి ఈ వ్యక్తి ఏంటంటే మారిపోయారండి. యాక్చువల్‌గా మీ డెస్టినీలో ఉన్న వ్యక్తి చాలా మంచివాళ్ళు. క్లియర్‌గా చెప్పాలంటే తక్కువ మాట్లాడొచ్చు. ఆర్ వాళ్ళేంటంటే ఎదుటి వ్యక్తులు కొన్ని సార్లు అర్థం కానట్టుగా బిహేవ్ చేయొచ్చు. బట్ నిజానికి వ్యక్తులైతే మాత్రం గుడ్ వైబ్స్ కానీ, గుడ్ ఎనర్జీ కానీ క్యారీ చేస్తారండి. వీళ్ళెక్కడుంటే అక్కడ పాజిటివిటీ అనేది ఉంటుంది. ఈవెన్ వాళ్ళు తక్కువ మాట్లాడినా తెలుస్తూ ఉంటది. ఆ వైబ్స్ అనేవి రియల్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. అంత మంచి వ్యక్తులు. కాకపోతే పరిస్థితులు వ్యక్తుల్ని మార్చేస్తుంటాయి కదా! సో, డెఫినెట్‌గా మీ వ్యక్తి కూడా పాస్ట్‌లో ఏదో సిట్యుయేషన్‌లో అంటే వాళ్ళు రిస్క్ తీసుకోవడం కానీ, ఆర్ వాళ్ళు స్టాండ్ తీసుకోవడం కానీ జరిగింది. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఎఫెక్ట్ అయ్యారు. సో, ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యారో ఈ పర్సన్ కొంత చేంజ్ అయ్యారండి. ఇప్పుడు ప్రెజెంట్‌లో ఈ పర్సన్ అందుకే అంటే ఎలా ఉంటున్నారంటే మోస్ట్‌లీ చాలా జాగ్రత్త పడుతున్నారు. వీళ్ళేంటంటే ఒకప్పుడు చాలా రిస్క్ తీసుకొని చెయ్యాల్సింది చెయ్యాలి. మనం సైలెంట్‌గా ఉండకూడదు. మనమే సైలెంట్ అయిపోతే సిట్యుయేషన్ ఎలా మారుతుంది? ఆర్ వ్యక్తులు ఎలా మారుతారు అనుకోని అంటే అలా ఉన్న వ్యక్తి ఇప్పుడేంటంటే ఏం జరుగుతున్నా ఆర్ వీళ్ళొక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితున్నా స్లోగా మూవ్ అవుతున్నారండి. బేబీ స్టెప్స్ వేస్తున్నారని చెప్పొచ్చు. వీళ్ళేంటంటే బిగ్ స్టెప్స్ వేయడం, సో సిట్యుయేషన్‌ని ఎలా అయినా మనం కంట్రోల్ చేసేయాలి అనుకోవడం అది లేదండి. అంటే మనుషులేంటంటే మారిపోయారు. ఒకప్పుడు చాలా యాక్టివ్‌గా అంటే సిట్యుయేషన్స్‌ని చాలా అర్థం చేసుకొని రియాక్ట్ అయ్యేవారు. బట్ ఇప్పుడేంటంటే వాళ్ళకి అర్థం అవుతుంది. అర్థం చేసుకున్నా సరే స్టిల్ వాళ్ళేంటంటే బిగ్ స్టెప్స్ వేయడం కానీ, అంత ఈజీగా వ్యక్తులకి కోఆపరేట్ చేయడం కానీ, అంత ఈజీగా వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడం కానీ అలాంటివి చెయ్యట్లేదు. చాలా వరకు ఎలా ఉంటున్నారంటే ఇంట్రెస్ట్ లేనట్టుగా ఉండడం. ఎదుటి వ్యక్తులు చెప్తుంది వినిపించుకోకపోవడం ఇలానేననమాట. సో, వాళ్ళు వినిపించుకోవట్లేదు అనడానికి లేదు కానీ, వాళ్ళకేమనిపిస్తుందంటే, ఎదుటి వ్యక్తులు మేబీ రైట్ అవ్వచ్చు కానీ, ఎంత రైట్ అయినా సరే వీళ్ళకి సిట్యుయేషన్ మీద క్లారిటీ ఉన్నంత వరకు ఎదుటి వ్యక్తులు చెప్పింది వినాల్సిన అవసరం ఏముంది? సో, వాళ్ళు చెప్పింది విన్నా సరే సిట్యుయేషన్స్ ఏ విధంగా కూడా బెటర్ అవ్వవు కదా! అంటే ఈ వ్యక్తులేంటంటే చాలా ఇంకా జాగ్రత్త పడుతున్నారని చెప్పొచ్చండి. అంటే నార్మల్‌గా వీళ్ళకేంటంటే ప్రొటెక్టివ్ నేచర్ అయితే చాలా ఎక్కువగా ఉంది. బట్ అంటే వాళ్ళు ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి ఇది మరికొంచెం ఎక్కువైపోయింది. సో, ఈ వ్యక్తులేంటంటే అందుకే ఏ స్టెప్ వేసినా సరే అన్నీ ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా వేయడం. సో, వ్యక్తుల దగ్గర ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వకపోవడం. ఇంతకు ముందేంటంటే పర్వాలేదు. బట్ ఇప్పుడైతే అస్సలు ఎవరితో కూడా సరిగ్గా ఇంటరాక్ట్ అవ్వట్లేదు. అండ్ ఎవరైనా వీళ్ళని అప్రోచ్ అవుతున్నా వీళ్ళే దూరంగా ఉంటున్నారండి. సో, పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి ఈ వ్యక్తిలో చాలా చేంజెస్ అయితే వచ్చాయి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి భయపడుతున్నారు. ఈ వ్యక్తికసలు భయం ఉండేది కాదండి. కానీ ఇప్పుడు భయపడుతున్నారు. అంత ఈజీగా అంటే ఎవరితో కూడా ఛాన్స్ తీసుకోలేకపోతున్నారు.
ఈవెన్ నాకు తెలిసి ఈ వ్యక్తి మీ లైఫ్‌లో ఉంటే, మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ కూడా అలానే ఉండొచ్చు. అంటే వాళ్ళు తక్కువ మాట్లాడడం, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీకు క్లియర్‌గా తెలియకపోవడం, సో వాళ్ళెక్కడో కానీ ప్రిటెండ్ చేస్తున్నట్టుగా మీకు అనిపించడం, ఆర్ మీరు చెప్తుంది వాళ్ళు వినిపించుకోకపోవడం, ఆర్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు అంత యాక్టివ్‌గా ఉండకపోవడం, ఇవన్నీ కూడా మీరు నోటీస్ చేస్తూ ఉండాలి. ఈవెన్ ఈ వ్యక్తి మీ లైఫ్‌లో లేకపోయినా ఇప్పుడు ఇలానే ఉంటున్నారు అని మాత్రం నేను చెప్పగలనండి. ఎందుకంటే ఈ వ్యక్తి స్ట్రగుల్ తీసుకోవాలనుకోవట్లేదండి. ఈ వ్యక్తి మళ్ళీ రిస్క్ తీసుకోవాలనుకోవట్లేదు. ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో మేబీ అదే సిట్యుయేషనో నాకు తెలీదు కానీ చాలా ఎఫర్ట్స్ పెట్టడం కానీ చాలా చేశారు. దానివల్ల చాలా ఎఫెక్ట్ అయిపోయారండి. సో, అలా ఎఫెక్ట్ అయిపోవడం వల్ల ఈ పర్సన్ కంప్లీట్‌గా వాళ్ళ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు. ఎవరికీ కూడా అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వాలనుకోవట్లేదు. అంటే కంపాషనేట్‌గా ఉండలేకపోతున్నారు. సో, ఎవరు ఎలా ఉన్నా, ఎవరి పరిస్థితి ఏదైనా సరే వీళ్ళకి అనవసరం. వీళ్ళ వరకు వీళ్ళైతే జాగ్రత్తగా ఉండాలి అనేలాగా చేంజ్ అయిపోయారు. సో, మేబీ ఇలాంటి వ్యక్తి ఏంటంటే వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయడం కూడా అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఎఫెక్ట్ అయిన వాళ్ళేంటంటే మళ్ళీ వాళ్ళు హీల్ అయ్యి, వాళ్ళు బెటర్ అయ్యి, అలాంటి పర్సన్ మళ్ళీ వాళ్ళ లైఫ్‌లో వచ్చి వాళ్ళని బెటర్‌గా ట్రీట్ చేస్తున్నారు. సో, వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేయొచ్చు అనుకునే వరకు కూడా మళ్ళీ ఈ వ్యక్తిలోనేంటంటే అలాంటి వ్యక్తినైతే చూడలేరు. సో, అలా అని చెప్పి ఎప్పుడూ ఇలానే ఉంటారు అని కాదు. ఎందుకంటే వీళ్ళు ఒరిజినల్‌గా ఇదైతే కాదు. ముందైతే మంచిగానే ఉన్నారు. అంతా బావుంది. బట్ నేను చెప్పాను కదా! కొన్ని పరిస్థితుల వల్ల ఇలా చేంజ్ అయ్యారు. సో, ఏది ఏమైనా సరే నేనొకటి చెప్పగలనండి. ఇదంతా టెంపరరీయే కానీ మరి ఏ పర్సన్ అయినా హీల్ అవ్వాలి కదా! టైమ్‌తో పాటు బెటర్ అయితే వాళ్ళలో చేంజెస్ ఒస్తాయి. సో, వీళ్ళ ప్రెజెంట్ ప్రకారం అయితే ఈ పర్సన్ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు అని అనిపిస్తుంది. నాకు తెలిసి 90% ఈ రీడింగ్ ఎవరైతే చూస్తున్నారో మీ అందరూ కూడా ఆ వ్యక్తి ట్రూ సెల్ఫ్‌నయితే ఇప్పుడు చూడట్లేదండి. ఒకవేళ మీ లైఫ్‌లో ఉంటే. ఒకవేళ మీ డెస్టినీలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలియకపోయినా స్టిల్ వ్యక్తిలోని ట్రూ సెల్ఫ్ అయితే మాత్రం అంత ఈజీగా మీరు చూడలేరు. ఈవెన్ వచ్చే రోజుల్లో మేబీ వ్యక్తి చేంజ్ అయితే చేంజ్ అవ్వచ్చు కానీ, ఇప్పట్లో ఈ వ్యక్తిలో చేంజెస్ కూడా రావు అన్నట్టుగా కార్డ్స్ అయితే చెప్తున్నాయి. ఎందుకంటే ఈ వ్యక్తి హీల్ అవ్వాలండి. వాళ్ళకేంటంటే అర్థం అవ్వాలి. అన్ని రోజులు సేమ్ ఉండవు. ఒక సిట్యుయేషన్ ఏంటంటే, ఒక వ్యక్తిని బ్రేక్ చేయలేదు. ఆర్ ఒక వ్యక్తిని బిల్డ్ చేయలేదు. డెఫినిట్‌గా వాళ్ళకి వాళ్ళు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకొని అంటే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ చుట్టూ ఉన్న వ్యక్తులు ఇబ్బంది పడుతున్నారు. సో, దీనివల్ల ఏం రాదు. అలాంటి ఒక క్లారిటీ వచ్చే వరకు మోస్ట్‌లీ ఇలానే ఉంటారు ఈ వ్యక్తి. సో, వచ్చే రోజుల్లోనేంటంటే ఈ వ్యక్తి చేంజ్ అవుతారండి. అంటే నేను చెప్తున్నాను కదా! ఎవరు గూడా వాళ్ళ ఒరిజినాలిటీ ఒకటైనప్పుడు ఎక్కువ రోజులు ఫేక్ చేస్తూ ఉండలేరు. సో, ఇది ఫేక్ చేయడం అని కూడా నేను చెప్పనండి. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే ఎఫెక్ట్ అయ్యారు కాబట్టి హీల్ అవ్వాలి. సో, వన్స్ వీళ్ళు హీల్ అయితే మాత్రం మళ్ళీ రైట్ ట్రాక్‌లోకొచ్చేస్తారు. అప్పుడు మళ్ళీ చూడడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ వచ్చే రోజుల్లో మాత్రం ఈ వ్యక్తి చేంజ్ అవుతారండి. ఒకవేళ మీ డెస్టినీలో ఉన్న వ్యక్తి ఏంటి ఎలా ఉన్నారు? సో, అంటే వాళ్ళ ఆలోచనలేంటి ఎలా ఉన్నాయి? వీళ్ళ పర్సనాలిటీ ఏంటి ఎలా ఉంది? సో, మాట్లాడే మాటలు కూడా అంటే అలా ఉంటాయా అని మీకొక డౌట్ ఉంటే, అసలు ఈ వ్యక్తి ఇంతేనా అని ఒక డౌట్ ఉంటే, కొంతకాలం గాని వెయిట్ చేస్తే ఈ వ్యక్తిలో చేంజెస్ అయితే వస్తాయి. ఫ్యూచర్‌లో కానీ చూసినట్టయితే ఈ వ్యక్తి వాళ్ళేం డిజర్వ్ చేస్తారు? ఏది రైట్? ఏది రాంగ్? సో, ఎక్కడ ఎలా సెటిల్ అయితే బావుంటుంది అని ఆలోచించుకొని వాళ్ళేంటంటే మళ్ళీ కూడా కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకోవడానికైతే ఛాన్స్ కనిపిస్తుంది. కాకపోతే ఈ వ్యక్తిని డీల్ చేయాలంటే మీకు పేషెన్స్ ఉండాలండి. ఎందుకంటే ఈ వ్యక్తి హీల్ అవ్వాలి, నార్మల్ అయ్యి మీకు కనెక్ట్ అవ్వాలి. సో, ఇదేంటంటే అంత ఈజీ అయితే కాదు. కానీ ఇది అవుతుంది. ఎందుకంటే ఈ పర్సన్ రియల్‌గా అది కాదు కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా సరే మారే అవకాశం కనిపిస్తుంది నాకు. అండ్ వాళ్ళు తెలుసుకుంటారు. మీకు కూడా అసలు వాళ్ళ ట్రూ సెల్ఫ్ ఏంటి? అసలు వాళ్ళు ఎలా ఉంటారు అనేది కూడా తెలియచేస్తారండి. అప్పుడు మాత్రం ఈ వ్యక్తి మీకు చాలా అట్రాక్టివ్‌గా అనిపించొచ్చు. ఎందుకంటే వాళ్ళు రియల్‌గా అదే కాబట్టి. సో, నేను చెప్తున్నాను కదా! ఇదైతే ఫ్యూచర్‌లో మారుతుందని. ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్‌లో ఒక బెటర్ పర్సన్‌గా చేంజ్ అవ్వడం అండ్ వాళ్ళకి ఏది కరెక్టో, ఏది రాంగో తెలుసుకొని సో, వాళ్ళు దాని ప్రకారం థింగ్స్‌ని చేంజ్ చేయడం జరుగుతుంది. కాకపోతే మీరు కూడా ఏంటంటే వాళ్ళకలాంటి కంఫర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ దగ్గర వాళ్ళకలాంటి పాజిటివ్ వైబ్స్ కానీ, అలాంటి ఒక సపోర్టివ్ సైడ్ కానీ చూపిస్తే డెఫినిట్‌గా ఈ పర్సన్ ఏంటంటే
నార్మల్ అవుతారు అని చెప్పొచ్చు. వన్స్ వాళ్ళు నార్మల్ అయిన తర్వాత మీరు కూడా వీళ్ళు అసలు ఎలా ఉంటారు, ఎలా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తారు అనేది చూస్తారు. మీలో కొంతమందికి తెలిసే ఉంటది. ఈ వ్యక్తి పాస్ట్‌లో ఎలా ఉన్నారో, ప్రెజెంట్‌లో ఎలా ఉంటున్నారో. సో, ఫ్యూచర్‌లో కూడా ఏంటంటే వీళ్ళు పాస్ట్‌లో ఉన్నట్టు కాకపోయినా ఇంకా బెటర్‌గా కూడా చేంజ్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయి. కానీ వాళ్ళు హీల్ అయితే ఇవన్నీ జరుగుతాయండి. అసలు చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నాకు తెలిసినంత వరకు ఆహ్, మీరేంటంటేనండి ఎవరి మీద డిపెండ్ అయ్యే టైప్ కాదండి. ఎవరి విషయంలో కూడా అంత ఈజీగా ఎమోషనల్ అయిపోయే టైప్ కాదు. అలా అని చెప్పి హార్ట్‌లెస్ ఏం కాదు. బట్ మీరేంటంటే అందరి దగ్గర ఓపెన్ అప్ అయిపోయి అందరితో కూడా సోషల్‌గా మూవ్ అయ్యే టైప్ అయితే కాదు. తక్కువే మాట్లాడతారు. వ్యక్తుల విషయంలో కూడా తక్కువే కనెక్ట్ అవుతారు. ఇఫ్ మీకెవరైనా గుడ్ పర్సన్ లాగా అనిపిస్తే, ట్రస్ట్ వర్తీ లాగా అనిపిస్తే మాత్రం వాళ్ళకి కనెక్ట్ అవుతారు. వాళ్ళతో మంచిగానే ఉంటారు అని చెప్పొచ్చు. బట్ నార్మల్‌గా మీరేంటంటే ఎమోషనల్‌గా డిపెండ్ అయిపోయే టైప్ అయితే కాదు. ఎదుటి వ్యక్తుల నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేసే టైపు అసలే కాదు. సో, మీరు ఇలానే ఉన్నారు. కాకపోతే కొన్ని పరిస్థితులు కానీ, కొంతమంది వ్యక్తుల్ని కానీ మీరు నమ్మడం వల్ల మీకేంటంటే లైఫ్ మీద హోప్ అనేది పోయిందండి. రిలేషన్‌షిప్స్ మీద నమ్మకం పోయింది. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ డెస్టినీలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలిసి లైక్ ఇప్పుడు మీలో కొంతమందికి మ్యారేజ్ అయిపోయి ఉంటది. సో, మీ హస్బెండ్‌తో ఉంటూ ఉంటారు. ఆర్ మీ లైఫ్‌లో ఒక స్పెసిఫిక్ పర్సన్ ఉండొచ్చు. సో, వీళ్ళే మీ డెస్టినీలో పర్సన్ అని మీరు స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తున్నట్టయితే, ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్ డెఫినిట్‌గా మీకు ఎంతో కొంత రెసొనేట్ అవుతుంది కదా! సో, నేను చెప్పిన దాని ప్రకారం రెసొనేట్ అయితే, ఇప్పుడు మీ డెస్టినీలో వ్యక్తి వల్ల అయినా మీరు సఫర్ అయ్యి ఉండాలి. వాళ్ళ వల్ల అయినా సరే మీరేంటంటే, ఇంకా రిలేషన్‌షిప్ అంటే నమ్మకం పోగొట్టుకొని ఉండాలి. లేకపోతే ఒకవేళ మీరు సింగిల్‌గా ఉండి వ్యక్తి ఎవరో తెలియకపోతే మేబీ వేరే వ్యక్తుల వల్ల ఎఫెక్ట్ అయ్యి ఉండాలి. మొత్తానికి మీరు ఎఫెక్ట్ అవ్వడం అయితే జరిగిందండి. సో, మీరేంటంటే ఎమోషనల్‌గా వీక్ అయిపోయారు. నిజానికి అసలు ఎమోషనల్ టైపే కాదు మీరు. అలా అని చెప్పి వ్యక్తులకి దూరంగా ఉంటారు. యాంటీ సోషల్ అని కాదు కానీ, మీకు ఇప్పుడు ఎవరైనా గుడ్ పర్సన్ లాగా అనిపిస్తే, ట్రస్ట్ వర్తీ లాగా అనిపిస్తే మీరు వాళ్ళ దగ్గర ఓపెన్ అప్ అయ్యే టైపు. బట్ అందరి దగ్గర ఓపెన్ అప్ అయిపోయి, అందరితో కలిసిపోయి, సో, అందరితో మీ విషయాలు షేర్ చేసుకోవడం ఆర్ అందరి విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అయిపోవడం ఆ టైప్ అయితే అసలు కాదండి. సో, ఇలాంటి మీరు డెఫినిట్‌గా చాలా వరకు డిస్టర్బ్ అయ్యారు. సో, రిలేషన్‌షిప్స్ అంటేనే మీకు నమ్మకం లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే వ్యక్తుల్ని చూసిన తర్వాత మీకేంటంటే అలాంటి ఒక నమ్మకమే పోయింది. కాకపోతే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ డౌట్స్ మీకుండొచ్చు. ఆఫ్‌కోర్స్ మీరు చాలా ఫేస్ చేసుండొచ్చు. అయితే ఇదంతా కూడా ఏంటంటే లైఫ్‌లో ఒక పార్ట్ అండి. బట్ ఇదే లైఫ్ కాదు. ఈరోజు మీరు ఇలా ఫీల్ అవుతున్నా రేపనే రోజు మీకు రిలేషన్‌షిప్ మీద హోప్ క్రియేట్ అవుతుంది. థింగ్స్ బెటర్ అవుతాయి. దానికి రీజన్ ఏంటంటే మీ డెస్టినీలో ఉన్న వ్యక్తి మంచి వ్యక్తి కాబట్టి. ఇఫ్ వాళ్ళు మంచి వాళ్ళు కాకపోతే మీకెప్పటికి ఇంకా రిలేషన్‌షిప్ అంటే నమ్మకం రాదు. బట్ ఈరోజు కాకపోతే రేపైనా సరే మీకు రిలేషన్‌షిప్ మీద నమ్మకం కలుగుతుంది. వ్యక్తుల్ని మళ్ళీ మీరు నమ్ముతారు. ఎందుకంటే మీ వ్యక్తిలో మీరు ఇంకొక సైడ్ చూస్తారండి. ఒకవేళ వాళ్ళతో మీరు ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉంటే. మీరు సింగిల్‌గా ఉంటే మీకు వచ్చే వ్యక్తి ఫ్యూచర్‌లోనైనా సరే వాళ్ళ ట్రూ సైడ్ ఏంటో మీకు చూపిస్తారు. చూపించిన తర్వాతైనా సరే మీకు ఎక్కడైతే నమ్మకం పోయిందో, రిలేషన్‌షిప్ విషయంలో మీరు ఎక్కడైతే సఫర్ అయ్యారో మీరు కూడా అక్కడే హీల్ అవుతారు. నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో ఇద్దరు కూడా హీల్ అవుతారు. గ్రాడ్యుయల్‌గా జరుగుతుంది. బట్ డెఫినెట్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది హాఫ్ యాపిల్ అండి. అంటే ఆల్రెడీ హాఫ్ యాపిల్ మీరు ఎక్స్‌పీరియన్స్ చేసేసారు. అంటే ఇప్పుడు ఒక యాపిల్ తీసుకున్నారనుకోండి, హాఫ్ మీరు తినేస్తే మీకు టేస్ట్ ఎలా ఉందో తెలిసిపోయింది కదా! సో, మీరేంటంటే ఆ హాఫ్ యాపిల్ తిని ఇంకా ఈ యాపిల్ అంతా ఇలానే ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు. అంటే మీరు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ అండి అవన్నీ కూడా. పాస్ట్‌లో మీరు ఏవైతే చూసారో దాని ప్రకారం ఇంకా లైఫ్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నారు. కానీ ఇంకా హాఫ్ యాపిల్ ఉంది. అది ఎలా ఉంటుందో మీకు తెలీదు. సో, అది ఫ్యూచర్ అండి. సో, బేసిక్‌గా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఇలా ఉందంతే. బట్ రేపనే రోజు మీరు కూడా రిలేషన్‌షిప్‌ని ట్రస్ట్ చేస్తారు. వ్యక్తుల్ని ట్రస్ట్ చేస్తారు. మళ్ళీ మీరు కూడా నార్మల్ అవుతారు. నాకు తెలిసి మీరు హీల్ అవుతారు. అంతవరకు ఏంటంటే మీకు డౌట్స్ ఉన్నా ఓకే. బట్ కంప్లీట్‌గా హోప్‌లెస్ అయితే అవ్వద్దు. ఎందుకంటే థింగ్స్ బెటర్‌గా చేంజ్ అవుతాయండి. మీ డెస్టినీలో వ్యక్తి ఎప్పుడైతే మీ లైఫ్‌లో ఉంటారో ఆర్ మీ లైఫ్‌లోకి వస్తారో మీ ఒపీనియన్ కూడా చేంజ్ అవుతుంది. మీరు మళ్ళీ కూడా కొన్ని బ్యూటిఫుల్‌గా
ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చెప్పొచ్చు. అంతవరకు వెయిట్ చేయండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సినాబరైట్ థంబ్ స్టోన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ డెస్టినీలో వ్యక్తి యొక్క పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏంటి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ టైప్ అండి. ఎవరికైనా కనెక్ట్ అవ్వకపోతే లేదు కానీ వన్స్ కనెక్ట్ అయ్యారంటే అంత ఈజీగా డిస్కనెక్ట్ అవ్వలేరు. సో బేసిక్‌గా ఎమోషనల్ టైప్ అన్నమాట. అండ్ చాలా పాజిటివ్‌గా థింక్ చేసే టైప్ అని కూడా చెప్పొచ్చు. సో ఈ పర్సన్ ఏంటంటే ఎక్కడుంటే అక్కడే పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. అండ్ వీళ్ళు ఎక్కడ ఎవరితో మాట్లాడితే వాళ్ళు ఇన్‌స్టంట్‌గా ఈ వ్యక్తికి అట్రాక్ట్ అయిపోతారండి. అలాంటి ఒక చార్మింగ్ పర్సనాలిటీ. మేబీ నాకు తెలిసి ఈ పర్సన్ సపోజ్ ఒక సో ఇప్పుడు రీడింగ్ చూస్తుంది ఒక లేడీ అనుకోండి. సో మీ పర్సన్ ఏంటంటే ఒక మస్కులినిటీకి ఎగ్జాంపుల్ లాగా ఉంటారు. అంటే ఫిజికల్ అపియరెన్సే కాదు, లైక్ క్యారెక్టర్ వైస్ కాదు, ఆర్ మాట్లాడే విధానంలో కాదు, అది చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటదండి. చార్మింగ్ పర్సనాలిటీ అండి. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఎమోషనల్ టైప్ అండి. సో ఇలా ఏంటంటే పాస్ట్ లో అయితే మాత్రం ఈ పర్సన్ వాళ్ళ లైఫ్ లో చాలా ఎక్స్పీరియన్స్ చేశారు అండ్ చాలా తెలుసుకున్నారు లైఫ్ గురించి, వ్యక్తుల గురించి కూడా. సో అక్కడి నుంచి ఏంటంటే ఈ పర్సన్ చేంజ్ అయ్యారండి కొంత. ఎలా చేంజ్ అయ్యారంటే అంతవరకు వాళ్ళ హార్ట్‌నే ఫాలో అవుతూ వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళకేది కరెక్ట్ అనిపిస్తే అది వాళ్ళేంటంటే ఇన్‌స్టంట్‌గా చేసేయడం కానీ, ఇలా ఉండే వ్యక్తి మారిపోయారండి. ఎలా మారిపోయారంటే అంత ఈజీగా డెసిషన్స్ తీసుకోకపోవడం. సో, ఒకవేళ ఏదైనా సిట్యుయేషన్ వచ్చినా సరే అంటే వేరే వ్యక్తుల్ని కూడా ఒక్కసారి కన్సల్ట్ చేసి వాళ్ళు డెసిషన్ తీసుకోవడం. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి పాస్ట్‌లో ఎప్పుడైతే ఇంత బ్రైట్‌గా ఉన్నారో ఆర్ వీళ్ళేంటంటే ఎక్కడికి వెళ్తున్నా ఇలాంటి ఒక పాజిటివిటీ స్ప్రెడ్ చేస్తూ వచ్చారో, మేబీ కొంతమంది ఇది అడ్వాంటేజ్ తీసుకోవడం కానీ, ఆర్ ఈ వ్యక్తి ఎమోషన్స్‌తో ఆడుకోవడం కానీ ఇలాంటివి చేశారండి. దీనివల్ల ఈ వ్యక్తి ఎఫెక్ట్ అయ్యారు కొంత. ఎప్పుడైతే ఇలా ఎఫెక్ట్ అయ్యారో వాళ్ళ చుట్టూ కూడా ఒక షెల్‌ని క్రియేట్ చేసుకున్నారు. అంటే ఈ షెల్‌ని ఎందుకు క్రియేట్ చేసుకున్నారంటే ఒకవేళ కానీ వీళ్ళు అలా షెల్‌లో ఉంటే దీన్ని ఎవరు అంత ఈజీగా బ్రేక్ చెయ్యరు కదా! సో ఒకవేళ బ్రేక్ చెయ్యాలి అనుకున్నా వీళ్ళు ఛాన్స్ ఇవ్వాలి కదా! సో వీళ్ళకి వీళ్ళుగా నేచురల్‌గా ఎక్కడైనా ఎమోషనల్‌గా వీక్ అయిపోతారేమో అని చెప్పి వీళ్ళు ఇంకొక వ్యక్తి సపోర్ట్ తీసుకోవడం స్టార్ట్ చేశారండి. బేసిక్‌గా నాకు తెలిసి ఇప్పుడు మీ డెస్టినీలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా మీ వ్యక్తి ఏంటంటేనండి స్ట్రెయిట్‌గా వాళ్ళు డెసిషన్స్ తీసుకోవడం కానీ, వాళ్ళేంటంటే వాటిని క్లియర్‌గా ఫేస్ చేయడం కానీ అలాంటివి చేయడం మానేశారండి. ఇంతకు ముందు ఏంటంటే వీళ్ళు ఎవరిని ఇన్వాల్వ్ చేసేవాళ్ళు కాదు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి ఏది పాజిటివ్‌గా అనిపిస్తే అదే చేసేవారు. అండ్ వాళ్ళు చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉండేవాళ్ళని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు ఒక పర్సన్ మనతో మాట్లాడితే క్లియర్‌గా తెలిసిపోతది. వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? అసలు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇలా అంటే చాలా ట్రాన్స్‌పరెంట్‌గా, చాలా ఇన్నోసెంట్‌గా ఉండేవారండి ఈ వ్యక్తి. బట్ ఎప్పుడైతే వీళ్ళ ఎమోషన్స్‌ని కొంతమంది వ్యక్తులు మిస్‌యూజ్ చేసుకున్నారో, దీనివల్ల ఈ వ్యక్తులు ఎఫెక్ట్ అయ్యారో, ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా అలా ఉండకూడదు అనుకోని చేంజ్ అయిపోయారండి. సో, అక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళేంటంటే యాటిట్యూడ్ చూపించడం కానీ, ఇగోయిస్టిక్‌గా ఉండడం కానీ, సో, అసలు వీళ్ళు ఆ టైపే కాదు. కానీ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే వాళ్ళేంటంటే టఫ్‌గా ఉండాలి. సో, వాళ్ళు అట్‌లీస్ట్ అంటే ఇప్పుడు ఇలా స్ట్రాంగ్‌గా ఉంటే ఎవరు కూడా వీళ్ళని అంత ఈజీగా అప్రోచ్ అవ్వలేరు కదా! ఇప్పుడు ఎవరైనా సరే మంచిగా ఉండి, మంచిగా మాట్లాడితే దానికి అట్రాక్ట్ అవుతారు. ఆర్ అలాంటి వాళ్ళనే ఎక్కువగా వ్యక్తులేంటంటే సపోర్ట్ చేయడానికో, యూజ్ చేయడానికో చూసుకుంటారు. బట్ ఇలా యాటిట్యూడ్ చూపించి, ప్రతి విషయంలో కూడా ఇగోయిస్ట్‌గా ఉంటే, అలాంటి వాళ్ళని ఎవరు అప్రోచ్ అవుతారు? దానికి తోడు వీళ్ళేంటంటే స్ట్రెయిట్‌గా డెసిషన్స్ తీసుకోకుండా, ఇంకొక వ్యక్తిని ఇన్వాల్వ్ చేయడం, సో వాళ్ళతో మాట్లాడించడం లాంటివి చేస్తే ఏమవుతుంది? సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తి ఏంటంటే, ఇప్పుడు అనుకున్నంత ఈజీ వ్యక్తి అయితే కాదండి.
అప్పుడప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది ఇలా ఉండడం కరెక్ట్ కాదు, అంటే మరీ చైల్డిష్ గా బిహేవ్ చేస్తున్నామేమో, మరీ ఇమ్మెచ్యూర్ గా ఉంటున్నామేమో అని. బట్ అలా ఉన్నా సరే అదొక్కటే దారి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే. ఒకవేళ అలా ప్రొటెక్ట్ చేసుకోకపోతే వ్యక్తులు మళ్ళీ అడ్వాంటేజ్ తీసుకుంటారు. మళ్ళీ వీళ్ళు హార్ట్ బ్రేక్ అవుతుంది. ఆర్ మళ్ళీ వీళ్ళేంటంటే అలాంటి రిస్క్ తీసుకుంటే కష్టం అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. యాక్చువల్‌గా మీ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ టైప్ అయినా సరే స్టిల్ వాళ్ళేంటంటే బయటికి మాత్రం ఆ ఎమోషన్స్‌ని చూపించుకోవాలనుకోవట్లేదండి. లోపల బర్రీ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. దానికి తోడు వేరే వ్యక్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. దానివల్ల సిట్యుయేషన్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్‌లో ప్రెజెంట్ అయితే కాంప్లికేటెడ్ గానే ఉన్నాయని చెప్పాలి. కానీ వాళ్ళేంటంటే అది ఒక కాంప్లికేషన్ లాగా ఫీల్ అవ్వట్లేదు. అదే బెస్ట్ వే. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే అనేలాగా ఉంటున్నారు. అప్పుడప్పుడు తెలుస్తుంది ఇలాంటివి చేయకూడదు. మరీ ఎంత డీప్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం లేదు అని. బట్ ఎందుకో అది మార్చుకోలేకపోతున్నారండి. షెల్‌ని బ్రేక్ చేయలేకపోతున్నారు. ఆ షెల్‌ని బ్రేక్ చేయడం అనేది కూడా వాళ్ళకంత ఈజీ కాదు. కానీ వీళ్ళ లైఫ్‌లోనేంటంటే ఈ ఫేజ్ అనేది ఎండ్ అవుతుందండి ఏదో ఒక రోజు. సో, అలా ఈ ఫేజ్ ఎండ్ అయిన రోజు అవేకెన్ అవుతారు. సో, వన్స్ అవేకెన్ అయిన తర్వాత వాళ్ళలో ఒక మెచ్యూర్డ్ పర్సన్ అయితే చూస్తారండి మీరు. సో, అంతవరకు ఏంటంటే ఈ వ్యక్తి ఇలానే ఉంటారు. వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. కొంత థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి తెలుస్తున్నా సరే దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. దానికి రీజన్ ఇంకేం లేదు. జస్ట్ వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం అంటే అదొక్కటే దారి అని అనుకుంటున్నారు. వ్యక్తుల వల్ల మళ్ళీ మళ్ళీ వాళ్ళు హర్ట్ అవ్వాలనుకోవట్లేదు. ఎందుకంటే ఈ వ్యక్తి నార్మల్‌గా చాలా సెన్సిటివ్ టైప్ అండి. బయటకి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నారో, ఎలా ఉంటున్నారో నాకు తెలీదు కానీ, గట్టిగా మాట్లాడడం కూడా వీళ్ళకి కష్టమే. కానీ చెప్తున్నాను కదా! పరిస్థితులు మనిషిని మార్చేస్తాయి. సో, కొన్ని సార్లేంటంటే, హీరోలాగా ఉన్నవాళ్ళు కూడా విలన్ అయిపోతారు. సో, ఈ వ్యక్తి ఇప్పుడు ప్రెజెంట్ మీకు విలన్ లాగా కనిపిస్తున్నట్టయితే రీజన్ అదే. ఇంకేం లేదు. సో, అది వాళ్ళ రియాలిటీ అయితే కాదు. కాకపోతే ఈ వ్యక్తి ఫ్యూచర్‌లో మాత్రం చేంజ్ అవుతారండి. ఎక్కడైతే అంటే వాళ్ళు హర్ట్ అయ్యారో, ఎక్కడైతే వాళ్ళ నేచర్‌ని చేంజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందో, మోస్ట్‌లీ అవన్నీ వాళ్ళు కరెక్ట్ చేసుకొని థింగ్స్‌ని బెటర్ చెయ్యొచ్చు. సో, నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు వాళ్ళని బ్లేమ్ చేస్తున్నా ఆర్ ఒకవేళ వాళ్ళు మీ లైఫ్‌లో లేకపోయినా ఎలాంటి వ్యక్తి అవుతారో, వాళ్ళ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో అని ఎక్కువ ఆలోచించొద్దు. సో, ఈ వ్యక్తిని కానీ మీరు కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే, ఈ వ్యక్తి ఏం ఫేస్ చేస్తున్నారు, సో, దాన్ని ఎలా అంటే మీరు హ్యాండిల్ చేయాలో కానీ చూసుకొని ఈ వ్యక్తిని హ్యాండిల్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ బెటర్ అవుతుందండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఈ వ్యక్తి బెటర్ పర్సన్ అయినా మళ్ళీ వీళ్ళతోని అంటే మీరు ఒకవేళ ఫ్యూచర్‌లో కానీ మంచిగా లేకపోయినా ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో మళ్ళీ వాళ్ళు హర్ట్ అయ్యే పరిస్థితొచ్చినా, ఈ వ్యక్తి ప్రెజెంట్‌లో ఎలా అయితే ఉంటున్నారో మళ్ళీ అలా చేంజ్ అయిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. అంటే వీళ్ళలో అవేకెనింగ్ జరిగి వీళ్ళు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకొని థింగ్స్‌ని కూడా బెటర్ చెయ్యొచ్చు. కానీ ఈ వ్యక్తి మళ్ళీ హర్ట్ అయితే మళ్ళీ కూడా ఇలా చేంజ్ అయిపోవచ్చండి. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఆ వ్యక్తి ఇంకొకసారి బ్రేక్ అవ్వాలి అనుకోవట్లేదు. ఆ వ్యక్తి ఇంకొకసారి కానీ బ్రేక్ అయితే తన చుట్టూ ఉన్న వాళ్ళందరిని కూడా బ్రేక్ చేయడానికి రెడీయే. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఎక్కువ భయపడుతుంటారో వాళ్ళతోనే కష్టమండి. ధైర్యవంతులతోని పర్వాలేదు. వాళ్ళేంటంటే ఎప్పుడూ ఒకేలా ఉంటారు. భయస్థులేంటంటే ఆ భయంలో ఏం చేస్తారో తెలీదు. సేమ్ అండి. ఈ పర్సన్ చాలా సెన్సిటివ్ పర్సనే. కాకపోతే సిట్యుయేషన్స్ ఏంటంటే ఈ పర్సన్‌ని మేబీ చేంజ్ చేసేస్తూ ఉంటాయి. సో, ఫ్యూచర్‌లో కూడా ఈ వ్యక్తి ఏంటంటే మంచి వ్యక్తిగా మారి మంచిగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది. కానీ మళ్ళీ వాళ్ళని పరీక్షించినా ఆర్ మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నా సరే వాళ్ళు మళ్ళీ కూడా చేంజ్ అయిపోవడానికి కూడా ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ వ్యక్తి ఎండ్ ఆఫ్ ద డే ఎలా ఆలోచిస్తారు అంటే మంచిగా ఉంటే మంచిగానే ఉంటారు. బట్ మంచిగా లేకపోయినా ఆర్ వాళ్ళకి అర్థమయ్యేలాగా ఏది ఉండకపోయినా వాళ్ళు కూడా ఏంటంటే ఎదుటి వ్యక్తుల్ని ఎంటర్‌టైన్ చేయరండి. వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలి. లైక్ ఆ ఇన్‌స్టింక్ట్స్ అనేవి ఫాస్ట్‌గా ఉంటాయన్నమాట. సో, దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే నేచురల్‌గానే చేంజ్ అయిపోతారు. మీరేంటంటే ఈ వ్యక్తి చేంజెస్‌ని కూడా గ్రాడ్యుయల్‌గా చూడరండి. ఓవర్ నైట్‌లోనే చూడొచ్చు. అంటే అలాంటి పరిస్థితులైతే ఉంటాయి. సో, ఈ వ్యక్తినేంటంటే చాలా జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలండి. లేకపోతే మాత్రం వాళ్ళు డిజాస్టర్‌ని కూడా క్రియేట్ చేయగలరండి. అలాంటి వ్యక్తి. సో, జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. బట్ డెఫినెట్‌గా గుడ్ పర్సనే. కానీ చెప్తున్నాను కదా! ఎవరినైనా సరే కరెక్ట్‌గా హ్యాండిల్ చేయకపోతే ఎలా అయినా చేంజ్ అవ్వచ్చు. దానికి ఈ పర్సన్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట.
సో అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది ఈ సిచ్యువేషన్ కి అనేది. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే మీరు కూడా చాలా తెలివైన వ్యక్తి అండి. ఎదుటి వ్యక్తికి అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వరు. ఎదుటి వ్యక్తికి అంత ఈజీగా అర్థం అవ్వరు కూడా. మోస్ట్‌లీ మీకు కూడా మీ ఆలోచనలనేవి ఉంటాయి. ఎవరైనా సరే మీకు పూర్తిగా తెలుసు. వాళ్ళు మీకు పూర్తిగా అర్థమయ్యారంటేనే మీరు కూడా ఓపెన్ అప్ అవుతారు. లేకపోతే అవ్వరు. బట్ మీరేంటంటేనండి వ్యక్తులకి చాలా వాల్యూ ఇచ్చే టైప్ అండి. ఆఫ్‌కోర్స్ వ్యక్తుల్ని స్టడీ చేస్తారు. బట్ వ్యక్తులకి చాలా వాల్యూ ఇస్తారు. సో, నాకు తెలిసినంత వరకు మీ సర్కిల్‌లో ఉన్న వ్యక్తులందరికీ కూడా మీరొక మంచి వ్యక్తిగానే తెలుసు. సో, బేసిక్‌గా చాలా తెలివైన వ్యక్తి కూడా. అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే, ఒక వ్యక్తి రైట్ అయినా, రాంగ్ అయినా అది మీరు ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. వాళ్ళు రైట్, వీళ్ళు రాంగ్. లేకపోతే వీళ్ళ ఇంటెన్షన్ ఇది. ఇలాంటి ఇంటెన్షన్‌తో మాట్లాడుతున్నారు. ఆర్ ఇలాంటి ఇంటెన్షన్‌తో వీళ్ళుంటున్నారు. మీరేంటంటే ఈజీగా ఐడెంటిఫై చేయగలరు. సో, దాని ప్రకారమే మీరేంటంటే వ్యక్తుల్ని డీల్ చేస్తారు. కానీ ఒకటి మాత్రం నిజమే అండి. ఈ వ్యక్తి కంటే కూడా మీరు చాలా తెలివైన వ్యక్తి. అండ్ ఇంకొకటేంటంటే, ఈ వ్యక్తికి మీరు కరెక్ట్ పార్ట్నర్. అందుకే మీ ఇద్దరి మధ్యలో డెస్టినీ అనేది స్ట్రాంగ్‌గా ఉంది. అయితే ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, ఈ వ్యక్తి నిజానికి బయటకైతే అలాగా ఏదో స్ట్రాంగ్‌గా ఉన్నట్టుగా ఆర్ యాటిట్యూడ్ చూపిస్తున్నట్టుగా ఆర్ ఇప్పుడు లైక్ రీసెంట్ టైమ్స్‌లో మేబీ ఇలా చేంజ్ అయ్యి ఉండాలి కానీ, నార్మల్‌గా ఈ వ్యక్తి చాలా సెన్సిటివ్ అండ్ వీళ్ళేంటంటే ఎక్కడున్నా సరే పాజిటివ్‌గా ఉంటారండి. అంటే వ్యక్తుల్ని ఈజీగా ట్రస్ట్ చేసేస్తారు. సో, వన్స్ వాళ్ళు కనెక్ట్ అవ్వకపోతే లేదు కానీ, కనెక్ట్ అయిన తర్వాత అసల ఆపోజిట్ పర్సన్స్ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు వీళ్ళ లైఫ్‌లోకొచ్చారో అవేమి ఆలోచించరండి. అంటే వీళ్ళ విషయంలో అడ్వాంటేజ్ తీసుకోవడం అనేది ఈజీ అన్నమాట. సో, అలాంటి వ్యక్తికి మీలాంటి వాళ్ళే ఉండాలి. ఎందుకంటే మీరు సిట్యుయేషన్స్‌ని వాళ్ళకంటే బెటర్‌గా రీడ్ చేయగలరన్నమాట. అండ్ మీరేంటంటే వన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే ఆ వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఏదైనా చేస్తారనమాట. అలాంటి నేచర్ మీకుంది కాబట్టి, మీరైతే ఆ మెజిషియన్ ఎనర్జీని స్ట్రాంగ్‌గా పొసెస్ చేస్తారు కాబట్టి, కాన్ఫిడెంట్‌గా సిట్యుయేషన్స్‌ని డీల్ చేయగలుగుతారు. అంటే ఈ వ్యక్తి లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీరేంటంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కానీ, వాళ్ళు హర్ట్ అవ్వకుండా చూసుకోవడం కానీ చేయగలరండి. అందుకే మీ ఇద్దరి మధ్యలో కూడా డెస్టినీ అనేది ఉంది. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు, థర్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళని ట్రస్ట్ చేస్తున్నారు. సో, అంటే ఈ వ్యక్తి మీ దగ్గర నుంచి అలాంటి సపోర్ట్ తీసుకోవట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ మీ ఎబిలిటీస్ అనేవి వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు అని. కానీ మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ వ్యక్తికి మీరు ఫుల్‌గా కనెక్ట్ అయిన తర్వాతే వాళ్ళ మీ దగ్గర ఏంటంటే ఓపెన్‌గా ఉంటారు. అండ్ వాళ్ళేంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేస్తారు. ఈ థర్డ్ పర్సన్ ప్లేస్‌లో మిమ్మల్ని పెడతారు. ఇప్పుడు కూడా అంటే ఇది థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అని నేనేం మాట్లాడను కానీ, మోస్ట్‌లీ ఈ వ్యక్తి ఏంటంటే ఓన్‌గా డెసిషన్స్ తీసుకోలేకపోతున్నారండి. బట్ మీరుంటే వాళ్ళ లైఫ్‌లోని ఇలాంటి సిట్యుయేషన్స్‌లోని వాళ్ళు ఎలాంటి కాంప్లికేషన్స్ ఆర్ ఛాలెంజెస్ ఫేస్ చేయకుండా మీరు చేయగలరు. సో, అందుకే మీ ఇద్దరి మధ్యలో డెస్టినీ అనేదుంది. నాకు తెలిసినంత వరకు మీ ఇద్దరి రిలేషన్‌షిప్ బెటర్ అయితే మాత్రం ఈ వ్యక్తి ఖచ్చితంగా మీ సపోర్టే తీసుకుంటారు. మిమ్మల్నే ట్రస్ట్ చేస్తారు. అండ్ మీరు వాళ్ళకి ఎంత ఇంపార్టెంటో కూడా వాళ్ళు తెలుసుకుంటారండి. సో, ఇదేంటంటే గ్రాడ్యుయల్‌గా జరుగుతుంది. ఇఫ్ మీరు సింగిల్‌గా ఉన్నా ఆర్ ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నా ఖచ్చితంగా మీ డెస్టినీలో ఉన్న వ్యక్తి మాత్రం మిమ్మల్ని బాగా చూసుకుంటారు. కానీ, వాళ్ళు మిమ్మల్ని బాగా చూసుకోవడం కంటే కూడా మీరు వాళ్ళని బాగా చూసుకునే బాధ్యత మాత్రం మీ మీద ఉంటుందండి. దానికి రీజన్ ఏంటంటే, ఈ వ్యక్తి అలాంటి ఒక రోల్‌ని ప్లే చేయలేరు. ఆఫ్‌కోర్స్ వీళ్ళేంటంటే మస్కులినిటీకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉన్నారు ఇప్పుడైతే మాత్రం. డెఫినిట్‌గా వీళ్ళనేంటంటే ఎవరు కంట్రోల్ చేయలేరు. ఎవరు వీళ్ళని బ్రేక్ చేయలేరు అన్నట్టుగా ఉన్నారు కానీ, అదంతా కూడా ఏంటంటేనండి ప్రిటెండ్ చేస్తున్నారండి. లోపల ఈ వ్యక్తి ఏంటంటే వీక్ పర్సనే. వీళ్ళకి ఫియర్స్ ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే అలా లేకపోతే మేబీ మళ్ళీ హర్ట్ అవుతారు అనుకోని ఆ విధంగా ఉంటున్నారు కానీ, నిజానికి ఈ వ్యక్తి ఏంటంటేనండి బిగ్ ఛాలెంజెస్‌ని ఫేస్ చేయలేరండి. అందుకే కదా ఇంకొక వ్యక్తి సపోర్ట్ తీసుకుంటున్నారు. అందుకే కదా వీళ్ళు వేరే వ్యక్తుల సపోర్ట్ తీసుకుంటున్నారు. సో, నేనైతే ఒకటి చెప్పగలనండి. ఈ వ్యక్తి విషయంలో మాత్రం మీరేంటంటే, ఎంతో కైండ్‌గా ఉండి, వాళ్ళకి మీరు ఎంతో ఎమోషనల్‌గా కనెక్ట్ అయితే తప్ప, అంటే ఈ రిలేషన్‌షిప్‌లోని వాళ్ళని మీరు రియల్‌గా ఏంటి అనేది అర్థం చేసుకోలేరు. వన్స్ అలా కనెక్ట్ అయిన తర్వాత ఈ వ్యక్తి కంప్లీట్‌గా మీ మీదే డిపెండ్ అవుతారండి. ఆ కంట్రోల్ అనేది మీకే ఇస్తారని చెప్పొచ్చు. ఎందుకంటే, నిజానికి మీరేంటంటే ఒక రూమ్‌నే కంట్రోల్ చేయగలరు. అలాంటి ఒక ఎనర్జీని మీరు పొసెస్ చేస్తున్నారు. అంటే మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువే. ఏదైనా చెయ్యాలి అనుకుంటే ధైర్యంగా చేయగలరు. అట్ ద సేమ్ టైమ్
అవసరమైతే వ్యక్తుల్ని మ్యానిపులేట్ కూడా చేయగలరండి మీరు. సో అది అంటే బ్యాడ్ క్వాలిటీ అని నేను అన్ను, కానీ స్టిల్ మీరేంటంటే మరి మెజిషియన్ ఎనర్జీని పొసెస్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ట్రిక్స్ ని కూడా ప్లే చేయగలరు. సో మీలాంటి వాళ్ళు యాక్చువల్ గా ఇలాంటి వ్యక్తికి కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి కంటే మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే వాళ్ళ లైఫ్ మంచిగా ఉంటుంది, మీ లైఫ్ మంచిగా ఉంటుంది. బట్ వాళ్ళు ఎమోషనల్ కాబట్టి వాళ్ళు ఎక్కువ అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మేబీ మీరు కూడా కొన్ని విషయాల్లో సఫర్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి అంత జడ్జ్ చేసే స్కిల్స్ లేవండి. సిట్యుయేషన్స్ ని మీ అంత బెటర్ గా అసెస్ చేయలేరు. సో డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు ఒకవేళ మీరు ఇలాంటి వ్యక్తితో ఉంటే మాత్రం ఈ వ్యక్తికి మీరు ఫస్ట్ కనెక్ట్ అయ్యి వాళ్ళు అంటే మిమ్మల్ని ట్రస్ట్ చేసేలాగా చేసుకుంటేనే ఈ రిలేషన్షిప్ లోని ఫర్దర్ గా హ్యాపీగా ఉండగలరు అనమాట ఇద్దరు కూడా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే పర్టికులర్ గా ఈ కైనైట్ వాండ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ డెస్టినీలో వ్యక్తి యొక్క పాస్ట్, ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఏంటి. సో యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే యాక్చువల్ గా మీ డెస్టినీలో వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా కర్మాని క్యారీ చేస్తున్నారని చెప్పొచ్చు. పాస్ట్ లో ఏంటంటే కర్మ వల్ల చాలా ఫేస్ చేశారండి. అంటే వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినంత పెయిన్ నాకు తెలిసి ఎవరు ఎక్స్పీరియన్స్ చేయరు. ఎందుకంటే ఈ వ్యక్తి అంత కర్మాని క్యారీ చేస్తున్నారు. అంటే పాస్ట్ లైఫ్ కర్మ అనేది చాలా ఎక్కువగా ఉంది. దానివల్లే వీళ్ళు ఏంటంటే పాస్ట్ లో చాలా కర్మాని ఫేస్ చేశారని చెప్పొచ్చు. దానివల్ల ఏంటంటేనండి వాళ్ళ లైఫ్ ఎప్పుడూ కూడా అంటే చూసే వాళ్ళకైతే మంచిగానే ఉన్నారు, వీళ్ళకి ఏంట్లే అన్నట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు. కానీ బట్ నిజానికి వీళ్ళ లైఫ్ అనేది కంప్లీట్ గా డిఫరెంట్ అండి. వాళ్ళు ఏం ఫేస్ చేశారో వాళ్ళకే తెలుసండి. అలా అని చెప్పి ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడు హోప్ ని విడిచిపెట్టలేదు. ఎందుకంటే లైఫ్ అనేది ఈ రోజు ఇలా ఉండొచ్చు, బట్ రేపైనా బెటర్ అవ్వచ్చు కదా అని ఒక ఎక్స్పెక్టేషన్ తోనే వాళ్ళు మూవ్ అవుతూ వచ్చారు. కానీ ఈ వ్యక్తి మాత్రం వాళ్ళ లైఫ్ లోని కర్మ వల్ల మాత్రం చాలా ఎక్స్పీరియన్స్ చేశారండి. అంటే వీళ్ళు కొన్ని విషయాల్లోని వర్కౌట్ అవుతాయి, వీళ్ళు హ్యాపీగా ఉంటారు, మొత్తానికి వీళ్ళ లైఫ్ లో వీళ్ళు కూడా సాటిస్ఫై అయ్యేవి కొన్ని జరుగుతాయి అనుకున్న ప్రతిసారి కూడా వీళ్ళు ఊహించినవి కొన్ని జరగడం, దాని వల్ల వాళ్ళు కొంత సఫర్ అవ్వడం. సో కర్మ అనేది మరి స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి అవన్నీ కూడా జరిగాయండి. నిజానికి మీ పర్సన్ ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇన్ని జరిగిన తర్వాత కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఇంకా లైఫ్ బెటర్ అవుతుంది, ఇంకా థింగ్స్ అనేవి హోప్ఫుల్ గా చేంజ్ అవుతాయి అనే ఒక నమ్మకంతోనే ఉన్నారు. కానీ ఎప్పుడూ కూడా అంటే లైఫే ఎలా ఉంటుంది, మన లైఫ్ ఇంకా ఇంతే అని వాళ్ళు ఎప్పుడు అనుకోలేదండి. అంటే అంత వీక్ పర్సన్ కాదు. సో ఇప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు పేషెన్స్ తోనే ఉంటున్నారండి. వీళ్ళు ఇంకా అంటే థింగ్స్ అనేవి ఎలా చేంజ్ అవుతాయి, అసలు వాళ్ళ లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ వాళ్ళు ఫేస్ చేస్తారు అనుకోనే చూస్తున్నారు. నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటేనండి క్లియర్ గా నేను చెప్పగలను, వాళ్ళ లైఫ్ లో థింగ్స్ అనేవి పాజిటివ్ గా ట్రాన్స్ఫార్మ్ అవడం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. ఈవెన్ రిలేషన్షిప్ లో కూడా మేబీ నాకు తెలిసి ఈ పర్సన్ చాలా ఫేస్ చేశారండి. పాస్ట్ లో వీళ్ళు ఏదైనా రిలేషన్షిప్ లో ఉంటే అంటే వ్యక్తులు వీళ్ళని బీట్రే చేయడం కానీ ఆర్ వీళ్ళని యూజ్ చేసుకోవడం కానీ ఇలాంటివి జరుగుండాలి. ఆర్ మేబీ వీళ్ళేంటంటే కొంత ఏదో ఒక విధంగా సఫర్ అయ్యి ఉండాలి. ఇదేంటంటే ఒక రిలేషన్‌షిప్ అనే కాదు, ఏ యాస్పెక్ట్‌లో అయినా సఫరింగ్స్ అనేవి ఉండొచ్చు. ఇక్కడ నేనేంటంటే ఓన్లీ రిలేషన్‌షిప్ బేసిస్‌లోనే వీళ్ళు సఫర్ అయ్యారు అని చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళ లైఫ్‌లోనే ఏంటంటేనండి కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి అన్ని రకాలుగా కూడా క్లియర్ చేసుకుంటున్నట్టే ఉన్నారు. ఈవెన్ వీళ్ళకి అందుకే ఇప్పుడేంటంటే థింగ్స్ అనేవి బెటర్ అవ్వాలి, లైఫ్ అనేది బెటర్ అవ్వాలి అనే కోరిక అయితే ఉంది. కానీ అండ్ పేషెన్స్ తో కూడా చూస్తున్నారు. మేబీ ఈ రోజు కాకపోతే రేపైనా లైఫ్ బెటర్ అవుతుందేమో అని. కానీ వీళ్ళకి ఆ కమిట్మెంట్ లేదండి. వ్యక్తుల విషయంలోనే ఏంటంటే వీళ్ళు కమిటెడ్ గా ఉండలేకపోతున్నారు. వీళ్ళ ఆలోచనలు ఏంటంటే స్టేబుల్ గా ఉండలేకపోతున్నాయి. మేబీ యూనివర్స్ ఏంటంటే వీళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళ లైఫ్ చేంజ్ అవుతుంది అనే ఒక నమ్మకం అయితే ఉంది. కానీ వాళ్ళకి వాళ్ళగా వ్యక్తుల్ని ట్రస్ట్ చేయడం కానీ, వాళ్ళకి వాళ్ళగా అంటే వ్యక్తుల విషయంలోనే ఏంటంటే కమిటెడ్ గా ఉండడం కానీ చేయలేకపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళ హార్ట్ ని బ్రేక్ చేసుకోవాలనుకోవట్లేదండి. ఈ వ్యక్తి హార్ట్ ఇప్పటికే చాలా సార్లు బ్రేక్ అయ్యింది. చాలా సఫర్ అయ్యారు.
చాలా ఫేస్ చేశారు. అయినా సరే ఈరోజు కాకపోతే రేపైనా సరే థింగ్స్ వర్కౌట్ అవుతాయి అనే ఒక హోప్‌తో ఉంటున్నారు. హోప్ అయితే ఉంది కానీ వ్యక్తుల్ని ట్రస్ట్ చేసే పరిస్థితి లేదండి. అంటే ఎలా చెప్పాలంటే మాట్లాడే మాటలన్నీ పాజిటివ్‌గా ఉండొచ్చు. బట్ అది రియాలిటీలో కానీ, యాక్షన్ తీసుకున్న దగ్గర కానీ ఆ పాజిటివిటీ కనిపించకపోవచ్చు. ఎందుకంటే ఈ పర్సన్‌కి తెలుసండి. ఇదంతా మాటల వరకే కానీ, నిజానికి అంటే వాళ్ళ లైఫ్‌లోనేంటంటే అంత కమిట్మెంట్ ఇచ్చి వీళ్ళే అనుకున్న వ్యక్తి వీళ్ళ కోసం వస్తారు అని వాళ్ళు ఏమి అనుకోవట్లేదు. ఆల్రెడీ ఉన్న వ్యక్తులేంటంటే వీళ్ళని అర్థం చేసుకుంటారు. వీళ్ళని బెటర్‌గా చూస్తారు అనైతే వాళ్ళేమి అనుకోవట్లేదు. మీలో కొంతమందేంటంటే, ఆల్రెడీ రిలేషన్‌షిప్‌లో ఉంటారండి. డెస్టినీలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు క్లారిటీ ఉంటుంది. సో, అలా చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయకపోవడం కానీ, మీకు దూరంగా ఉండడం కానీ, మీ విషయంలో వాళ్ళు కమిటెడ్‌గా ఉండకపోవడం కానీ, ఇలాంటివి జరుగుతూ ఉండాలి. బట్ చెప్పిన మాటల్లోని మాత్రం ఏంటంటే, వీళ్ళు ఏదో పేషెన్స్‌తో ఉన్నట్టుగా, వీళ్ళేదో మంచిగా ఉంటున్నట్టుగా మీకు అనిపిస్తూ ఉండొచ్చు కానీ, బట్ అది వాళ్ళేంటంటే యాక్షన్స్‌లో ప్రూవ్ చేసుకోలేకపోతూ ఉండాలి. నాకు తెలిసినంత వరకు. దానికి రీజన్ ఏంటంటే, ఈ పర్సన్ అయితే ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళ ఫ్యూచర్ బెటర్ అవుతుంది అనే ఒక హోప్‌తో ఉన్నారు కానీ, వీళ్ళ ఎండ్ నుంచి వీళ్ళు ట్రస్ట్ చేయాలి. వీళ్ళ ఎండ్ నుంచి వీళ్ళు థింగ్స్‌ని బెటర్ చేయాలి. ఆ రెస్పాన్సిబిలిటీ వీళ్ళ మీద కూడా ఉంది అనేది రియలైజ్ అవ్వలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా పెయిన్ తీసుకోవాలనుకోవట్లేదండి. అందుకే వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఇఫ్ ఒకవేళ మీరు ఎఫర్ట్స్ పెడితే ఓకే. అది మీ ఇష్టం. బట్ వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళు కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత, అది మీరు అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళ హార్ట్‌ని బ్రేక్ చేస్తే దానికి వాళ్ళు రెడీగా లేరు. అందుకే నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా మీతో మాట్లాడుతూ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉండొచ్చు. ఒక్కొక్కసారి చాలా పాజిటివ్‌గా ఉన్నట్టుగా, ఒక్కొక్కసారి చాలా నెగెటివ్‌గా ఉన్నట్టుగా అలా బిహేవ్ చేస్తూ ఈ వ్యక్తి ఎవరో మీకు తెలిస్తే ఈ విధంగా ఉంటుంది. బట్ ఈ వ్యక్తి ఎవరో మీకు తెలియకపోయినా స్టిల్ నేను చెప్తున్నాను కదా! ఈ వ్యక్తికేంటంటే కమిట్మెంట్ ఇవ్వాలి అలాంటి ఆలోచనలైతే ఏం లేవు. జస్ట్ యూనివర్స్ ఎలా గైడ్ చేస్తే అలా ముందుకు వెళ్ళాలి అనే ఒక ఆలోచన తప్ప. ఎందుకంటే వాళ్ళని వాళ్ళు మళ్ళీ సఫర్ అయ్యేలా చేసుకోకూడదు. మళ్ళీ కూడా పెయిన్ తీసుకోకూడదు. అంటే కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉందని వాళ్ళకి కూడా తెలుస్తుందండి. సో, ఈ కర్మ అనేది స్ట్రాంగ్‌గా ఉంది కాబట్టి, ఏ రోజు ఎవరి వల్ల ఎలా ఎఫెక్ట్ అవుతారో అనే భయం కూడా వాళ్ళకుంది. సో, అందుకే వాళ్ళేంటంటే చాలా జాగ్రత్తగానే ఉంటున్నారని చెప్పొచ్చు. నాకు తెలిసి వచ్చే రోజుల్లో కూడా ఇక్కడ ఏమవుతుందంటే, ఈ వ్యక్తి చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ, చాలా జాగ్రత్తగా థింగ్స్‌ని డీల్ చేయడం కానీ చేస్తారండి. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం ఎదుటి వ్యక్తులు ఉంటున్నారు అంటే, వాళ్ళు ఓపెన్ అప్ అవ్వచ్చు కానీ, లేకపోతే వాళ్ళు ఓపెన్ అప్ అవ్వరు. అండ్ ఇంకొకటేంటంటే, ఇంత కర్మాన్ని ఫేస్ చేసిన తర్వాత కూడా వీళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గట్లేదండి. వీళ్ళకి ఇంకా వ్యక్తులంటే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయంటే, ఇలా ఉండాలి, ఇలా మాట్లాడాలి, ఇలా చెయ్యాలి అని. బట్ అదేంటంటే వాళ్ళు బయటకి చెప్పుకోరనమాట. ఇలానే ఉండాలి, ఇలానే చెయ్యాలి అవేం చెప్పుకోరు. వాళ్ళేం చేస్తారంటే ఎదుటి వ్యక్తుల్ని స్టడీ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు కరెక్ట్ అనుకుంటే డిసైడ్ అయ్యి రిలేషన్‌షిప్‌ని యాక్సెప్ట్ చేస్తారు. ఇలా వచ్చే రోజుల్లో కూడా ఉంటారు. ఈ వ్యక్తి కానీ మీతో రిలేషన్‌షిప్‌లో ఉంటే ఆల్రెడీ వీళ్ళే మీ డెస్టినీ అని మీకు అర్థమైపోతే నేను క్లియర్‌గా చెప్తున్నానండి. ఈ వ్యక్తి ఏంటంటే వచ్చే రోజుల్లో కూడా మిమ్మల్ని స్టడీ చేస్తారండి. మిమ్మల్ని క్లియర్‌గా అర్థం చేసుకున్న తర్వాత మీరు వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవుతారు అని వాళ్ళకనిపిస్తేనే వాళ్ళు మీరు అనుకునేలాగా ఉంటారు అని చెప్పొచ్చు. అంటే ఆ కమిట్మెంట్ విషయంలో కూడా క్లారిటీ తెచ్చుకుంటారు. లేకపోతే ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇద్దరు కలిసున్నా సరే ఏదో ఉన్నారంటే ఉన్నారు అన్నట్టే ఉంటారు. అంటే వీళ్ళు కదా మన డెస్టినీ అలాంటి ఒక కమిట్మెంట్ వీళ్ళలో ఉండదండి. అంటే కొంతమంది అనుకోవచ్చు కమిట్మెంట్ అంటే పెళ్లి చేసుకుంటారా లేదా? లేకపోతే లైఫ్ లాంగ్ ఉంటారా లేదా? అని ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చు. అసలు వీళ్ళ దృష్టిలో కమిట్మెంట్ అంటే పెళ్లి లైఫ్ లాంగ్ ఉండడం కాదండి. రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ అన్నమాట. సో, రేపనే రోజు మీరు ఉండాలి అని వాళ్ళు ఈరోజు డిసైడ్ అవ్వాలన్నమాట. అలా డిసైడ్ అవ్వాలంటే వాళ్ళకి క్లారిటీ రావాలి. అది ఇక్కడ నేను చెప్పేది. ఎందుకంటే చాలా మంది పెళ్లి ఇవన్నీ ఆలోచిస్తారు కానీ అవన్నీ కాదండి. డెస్టినీలో ఉన్నారంటే ఎలా అయినా ఈ వ్యక్తి ఉంటారు. అది మ్యాటరే కాదు. కాకపోతే ఇలాంటి వ్యక్తి ఉన్నా సరే కొన్ని సిట్యుయేషన్స్ మాత్రం ఉంటాయి అని చెప్తున్నాను. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఒకవేళ వీళ్ళెవరో మీకు తెలియకపోయినా మీ లైఫ్‌లోకి వీళ్ళు వచ్చినప్పుడు కూడా మీరు ఎలా ఉంటారు, ఏంటి అని స్టడీ చేస్తారండి. స్టడీ చేసిన తర్వాత వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం మీరు ఉంటేనే వాళ్ళు మీ దగ్గర ఏంటంటే ఓపెన్ అప్ అవుతారని చెప్పొచ్చు. లేకపోతే వాళ్ళు క్లోజ్డ్‌గానే ఉంటారు. వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో కూడా మీకు అర్థం కాదు. బట్ డెస్టినీలో ఉంటారు కాబట్టి ఇద్దరు వ్యక్తులు కలుస్తారు కాబట్టి మోస్ట్‌లీ కలవడం జరుగుతుంది కానీ
ఇంకా ఆ సిచ్యువేషన్స్ కానీ, ఆ డిఫరెన్సెస్ కానీ ఉంటాయి. దీనికి రీజన్ ఏంటంటే ఇది మీ కర్మ కాదు, ఆ వ్యక్తి కర్మ అండి. అంటే మీరు అనుకోవచ్చు ఒక రిలేషన్‌షిప్‌లోని హ్యాపీగా లేకపోతే ఇంకెందుకు అలాంటి రిలేషన్‌షిప్ అసలు అలాంటిది ఎందుకు డెస్టినీ అవ్వాలని. బట్ ఇద్దరు వ్యక్తులు డెస్టినీలో కలిసినా సరే కొన్ని సార్లు కర్మ వల్లన కూడా అది జరుగుతది కాబట్టి, సో ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ కర్మ వలన మీ లైఫ్‌లోకి వస్తారని చెప్పొచ్చు. ఇది మీ కర్మ కూడా కాదు. సో నేనొకటే చెప్తానండి. ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి విషయంలో మాత్రం వాళ్ళకి మీరేంటో అర్థమైతే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారండి. జాగ్రత్తగా ఉండకపోయినా వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రకారం మీరున్నారు కాబట్టి మిమ్మల్ని మంచిగానే చూస్తారు. మీ విషయంలోని అలా కమిటెడ్‌గా మీరే అన్నట్టుగా లాయల్‌గా ఉంటారు. బట్ ఒకవేళ కానీ మీరలా లేకపోతే మళ్ళీ నార్మలే. వాళ్ళ లైఫ్ ఏంటంటేనండి నేను చెప్తున్నాను కదా! చాలా ఫేస్ చేశారు. అయినా సరే ఇంకా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కాకపోతే రేపైనా లైఫ్ బెటర్ అవుతుంది అనుకోని వాళ్ళని వాళ్ళు మోటివేట్ చేసుకుంటున్నారు కాబట్టే ప్రశాంతంగా ఉంటున్నారు. ఒకవేళ వాళ్ళని వాళ్ళు అలా మోటివేట్ చేసుకోకపోతే అసలు వీళ్ళు అలా ఉండలేరండి. సో, వీళ్ళిలా ఉండడానికి రీజన్ ఏదైనా ఉంది అంటే ఆ ఒక్క ఆలోచనే. సో, ఆ ఒక్క ఆలోచన కూడా వాళ్ళకి లేకపోతే నాకు తెలిసి వాళ్ళు ఎవరిని హ్యాపీగా ఉంచరు. వాళ్ళు హ్యాపీగా ఉండరు. సో, ఇలాంటి వ్యక్తి కాబట్టి మీరేంటంటే ఈ వ్యక్తి హార్ట్‌ని బ్రేక్ చేయకుండా, ఈ వ్యక్తి డిసప్పాయింట్ అవ్వకుండా చూసుకుంటేనే ఈ రిలేషన్‌షిప్ అనేది హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికే చాలా సఫర్ అయ్యారు. అండ్ ఇంకా సఫర్ అవ్వాలనుకోవట్లేదు కాబట్టి వాళ్ళు మోస్ట్‌లీ ఎలా ఉంటారంటే ఒక హోప్ పెట్టుకొనుంటారు కానీ, హార్ట్‌నయితే అంత ఈజీగా ఓపెన్ చేయరు. చెప్తున్నాను కదా! మాటల వరకే ఏదైనా పరిమితం అండి. బట్ చేతల్లోనేంటంటే అది అంత కనిపించదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు డిసైడ్ అయితే తప్ప. అక్కడి వరకైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో, చూద్దాం అసలు. నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ రీడింగ్ మేబీ మీకు కొంత కన్‌ఫ్యూజ్డ్‌గా అనిపించొచ్చు. బట్ చాలా స్ట్రెయిట్‌గా చెప్పానండి నేను సిట్యుయేషన్‌ని. కర్మ అనేది ఉంది కాబట్టే వీళ్ళు ఇలా ఉంటున్నారు. సో, కర్మ అనేది క్లియర్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే, వీళ్ళు దీనివల్ల ఆల్రెడీ చాలా ఎఫెక్ట్ అయిపోయారు కాబట్టి, ఇంకా మోస్ట్‌లీ ఇలానే ఉంటారు. అయితే ఎదుటి వ్యక్తులు పర్వాలేదు. వీళ్ళు ఇప్పటికే చాలా ఫేస్ చేశారు కాబట్టి, సో వీళ్ళేంటంటే ఇంకా అలాంటివి ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉండదు అనే ఒక క్లారిటీ ఎప్పుడైతే తెచ్చుకుంటారో, అప్పుడే వీళ్ళేంటంటే ఓపెన్ అప్ అవుతారు. అంతవరకు మోస్ట్‌లీ ఇలానే ఉంటారు. సో చూద్దాం. సో మీరేంటంటేనండి నాకు తెలిసినంత వరకు వ్యక్తుల్ని కంప్లీట్‌గా స్టడీ చేసిన తర్వాతే డెసిషన్ తీసుకున్న టైప్ అండి. వ్యక్తుల విషయంలో ఈజీగా డెసిషన్స్ తీసుకోరు. అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఎవరైనా మీతో అగ్రీ అయితే ఓకే అండి. మీతో అగ్రీ అవ్వకపోతే మీరు కూడా వాళ్ళని ఎంటర్‌టైన్ చెయ్యరు. అంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు మీ పరిస్థితి ఎలాంటిది అంటే, మీరు ఎవరికీ అంత ఈజీగా సరెండర్ అయ్యే టైప్ కాదు. ఆర్ మీరేంటంటే వ్యక్తుల విషయంలో కూడా వాళ్ళు మీకు కోఆపరేట్ చేస్తేనే కోఆపరేట్ చేయాలి అనుకునే టైపు. వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మీరు కూడా వాళ్ళతోని ఫైట్ చేసే టైపే. మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు మీరు బ్యాడ్ పర్సన్ కాదు కానీ, అంత ఈజీ పర్సన్ కూడా కాదు అనిపిస్తుంది నాకైతే. అట్‌లీస్ట్ మేబీ పాస్ట్‌లో మీరు మీట్ అయిన వ్యక్తుల వరకైనా సరే ఇలానే ఉన్నారు. ఆఫ్‌కోర్స్ మేబీ నాకు తెలిసి మీరు ఇలా చేంజ్ అవ్వడానికి రీజన్ కూడా ఏంటంటే, ముందు మంచిగానే ఉండుంటారు. బట్ ఎవరో అడ్వాంటేజ్ తీసుకోవడమో, ఎవరో మిమ్మల్ని హర్ట్ చేయడమో అలాంటివి చేసుంటారు. సో, దానివల్ల మీరిలా చేంజ్ అయిపోయారు. అంటే ఇప్పుడు ఒక దెబ్బ తగిలిన తర్వాత ఎవరైనా జాగ్రత్త పడతారు గదా! మీరు కూడా అలానే జాగ్రత్త పడుతున్నారేమో అని నాకనిపిస్తుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తిని మీరు అట్రాక్ట్ చేసుకోవాలి అంటే మాత్రం మీ టఫ్ పర్సనాలిటీ అయితే సూట్ అవ్వదండి. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా చాలా కర్మని ఫేస్ చేశారు కాబట్టి, వాళ్ళకేంటంటే ఏదో ప్లీజ్ చేసేవాళ్ళు కావాలి అని కాదు కానీ, వాళ్ళు కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళకి కావాలి. సో, మీ లైఫ్‌లోకి ఈ వ్యక్తి రాకపోతే మీరిప్పుడే మెంటల్‌గా ప్రిపేర్ అయిపోండి. అదేంటంటే ఈ వ్యక్తిని మీరు అట్రాక్ట్ చేసుకోవాలి. అది కూడా ఎలా అంటే వాళ్ళకి కంఫర్ట్ ఇస్తూ మీ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ వస్తూ ఉంటే, వాళ్ళని మీరు ఈజీగా అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. నాకు తెలిసి ఈ కార్డ్స్ అన్నీ కానీ మీరు చూస్తున్నట్టయితే, ఈ రెడ్ డ్రెస్సే అన్నిటికంటే కూడా అట్రాక్టివ్‌గా కనిపిస్తూ ఉండాలి మీకు. ఆర్ ఎక్కడ రెడ్ ఉంటే అక్కడ మీరు చాలా అట్రాక్ట్ అవుతూ ఉండాలి. సో, బేసిక్‌గా ఈ వ్యక్తిని గూడా మీరు ఇలానే అట్రాక్ట్ చేసుకోవాలండి. మీరే వాళ్ళకి అనేలాగా మీరేంటంటే క్రియేట్ చెయ్యాలన్నమాట. అలా క్రియేట్ చెయ్యాలి అంటే ఫస్ట్ మీ దగ్గర కంఫర్టబుల్‌గా వాళ్ళు ఫీల్ అవ్వాలి. కంఫర్టబుల్‌గా మీరు మాట్లాడాలి. వాళ్ళ ఇష్టాలేంటి, వాళ్ళకి ఏది నచ్చదు అనేది తెలుసుకొని, దాని ప్రకారం మీరేంటంటే
థింగ్స్ ని హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే వాళ్ళు అట్రాక్ట్ అవుతారో, ఇప్పుడు మీరు ఈ రెడ్ డ్రెస్ కి ఎలా అయితే చూస్తే అట్రాక్ట్ అవుతున్నారో అలా అట్రాక్ట్ అవుతారో మీకు ఇది ఈజీ అయిపోతుందండి. మీకు కూడా అలానే వాళ్ళు ఏంటంటే అటాచ్ అయిపోతారు. వన్స్ వాళ్ళు అటాచ్ అయిపోయిన తర్వాత ఏ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు చాలా ఫేస్ చేశారు కాబట్టి వాళ్ళకి ఆ రిలేషన్‌షిప్ కావాలండి. ఆ డెస్పరేషన్ ఉంది వాళ్ళలో. కాకపోతే ఎవరు కరెక్ట్, ఎవరు రాంగో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు కాబట్టి హోప్ వరకే పెట్టుకుంటున్నారు. కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. ఆర్ వాళ్ళకేంటంటే క్లారిటీ ఉండట్లేదు. సో, ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. మీరలా ఉంటే మాత్రం. సో, ఒకటి అయితే నేను క్లియర్‌గా చెప్తున్నాను. మీ లైఫ్‌లో ఈ వ్యక్తి ఉన్నా లేకపోయినా మీరు మాత్రం మెంటల్‌గా ప్రిపేర్ అయిపోవడం మంచిది. అదేంటంటే ఆ వ్యక్తిని స్టడీ చేసి ఆ వ్యక్తికి కంఫర్టబుల్‌గా ఎలా అయితే ఉంటే మంచిది. ఏ విధంగా పాజిటివ్ వైబ్స్ అనేవి ఇక్కడ మీరు క్రియేట్ చేయగలరు అనేది చూసుకొని, దాని ప్రకారం కానీ మీరు ఫాలో అయిపోతేనే ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే మీరనుకున్నట్టుగా ఫర్దర్‌గా థింగ్స్ జరుగుతాయి అని. సో, మీకైతే ఆ క్లారిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.